అగ్ని పరీక్ష ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అగ్ని పరీక్ష ఎలా అనిపించింది నాకు కంపారిటివ్లీ చాలా అంటే చాలా వరస్ట్. మాట్లాడితే భీమ్లా నాయక్ బీజిఎం రోజు ఒకటే రుద్దుడు రుద్దుడు రుద్దుడు. ఆ భీమ్లా నాయక్ బీజిఎం లేకపోతే అసలు ఆ ఎపిసోడ్ వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా మాట్లాడితే అదే స్లో మోషన్ కట్టో అదే ఇంకా అదే వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు చాలా స్లోగా ఉంది. హిందీ బిగ్ బాస్ థీమ్ లాగా సెటప్ ఏంటో ఆ బీజిఎం ఏంటో చాలా ల్యాగ్. అంటే టాస్క్లు కూడా ఏంటి అంటే ఇందులో కూరగాయలు వెయిట్ చూసేవాళ్ళు, లైక్ బెలూన్లు డెకరేషన్ చేసేవాళ్ళు, కూరగాయలు ఇయ టాస్క్లు అంటే వాళ్ళ అనాలిసిస్ వాళ్ళ అంచనా ఎలా ఉంది ఇవన్నీ కనుక్కుంటారు కరెక్టే. బట్ ఈ అంచనా కన్నా మెయిన్ బిగ్ బాస్ పర్పస్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి వీళ్ళు కాకుండా కాన్వర్స్ కాకుండా సెలబ్రిటీస్ అందరూ ఎంటర్టైన్ చేయలేరు కదా. ఎంత సెలబ్రిటీ అయినా టాస్క్లో వీక్ ఉంటారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ అవుతారు. అండ్ టాస్క్ ఆడితే విన్ అయినట్టు కాదు బిగ్ బాస్లో. కంప్లీట్ టాస్క్ ఒక పార్ట్, విన్నింగ్లో ఒక పార్ట్ టాస్క్ అంచనా వేస్తేనే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఏంటది. నువ్వు ఎంటర్టైన్ పరంగా అన్నీ చెక్ చేయాలి కదా. వాడి ఓపిక, వాడి పేషెన్స్ ఎలా ఉంది, గేమ్ వాడి ఆలోచన విధానం ఎలా ఉంది. ఒక మెంటల్ ఫిజికల్ టాస్క్ ఇవి పెట్టడం అనేసి బెలూన్లు అంటే ఇందులో కూడా ఫిజికల్ మెంటల్ ఉంటే నేను ఒప్పుకుంటాను. బట్ ఇంకా ఉన్నాయి కదా ఎమోషనల్ వైగా తట్టుకోగలుగుతున్నాడా, ఇంకా ఇలాంటివి ఇంకా ఇంకా బాగా చేయొచ్చు కదా. నాకు పర్సనల్గా నేను అనిపించింది. నన్ను అడిగితే ఐడియాస్ నా దగ్గర కొన్ని ఉంటే నన్ను అడగండి రా బాబు, నేను చెప్తాను.